హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ రోజు మనం ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా చీజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం. బయట షాపుల్లో వందలు ఖర్చు పెట్టే పని లేకుండా 1 లీటర్ మిల్క్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చీజ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫ్రెష్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఫ్రెష్ మిల్క్ అవైలబుల్ లేదు అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని 1 లీటర్ యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకున్నాము అంటే మనకు మిల్క్ మొత్తం ఈవెన్గా హీట్ అవుతుంది. మనం పాలు హీట్ చేసేటప్పుడు ఈ విధంగా గరిటతో కలుపుకుంటూనే హీట్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన పాలు మొత్తం ఈవెన్గా హీట్ అవుతుంది. లేదు అంటే కింద సైడు తొందరగా హీట్ అయిపోతుంది, పైన మాత్రం అలానే చల్లగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. పాలు గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే హీట్ చేసుకోవాలి. పొంగు రాకుండా చూసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మెజరింగ్ కప్తో 1/4 కప్ వెనిగర్ని తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్ లేదు అనుకుంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. పాలు ఎక్కువగా పొంగు వచ్చేంత వరకు కనుక మనం హీట్ చేసుకున్నాము అంటే చీజ్ బదులు పన్నీర్ అయితే రెడీ అవుతుంది. మనకు చీజ్ కావాలనుకుంటే ఓన్లీ గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే హీట్ చేసుకోవాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిల్క్ మొత్తం వాటర్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయడం వలన అందులో వేస్ట్గా ఉండే వాటర్ మొత్తం సపరేట్ చేయొచ్చండి. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఈ చీజ్ని మొత్తం ఒకసారి వాటర్ లేకుండా మొత్తం బాగా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా సాగుతుందో. మనకు చీజ్ అంటేనే ఈ విధంగా సాగే గుణం ఉన్నదే కదా. మనం ఇంట్లోనే హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇందులోకి గోరువెచ్చని వాటర్ వేసి ఫిల్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చీజ్ బాల్ని ఇందులో వేసుకొని ఒక 20 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఇలా చేయటం వలన మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చీజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. 20 మినిట్స్ తర్వాత చీజ్ బాల్ని వాటర్లో నుంచి తీసి ఎక్సెస్ వాటర్ మొత్తం గట్టిగా ప్రెస్ చేసి తీసేసేయాలి. తర్వాత మంచి నీళ్లు కొద్దిగా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు కనుక ఈ హోమ్మేడ్ చీజ్ రెసిపీ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. చీజ్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం వలన మిడిల్లో హోల్స్ రాకుండా నీట్గా ఒక షేప్ అనేది వస్తుంది. మీకు కరెక్ట్గా షాప్లో తీసుకున్నట్టే ఉండాలి అనుకుంటే ర్యాపింగ్ కవర్ తీసుకుని రౌండ్ షేప్ చేసుకుంటే మీకు షాప్లో తీసుకున్నట్టే ఉంటుంది. ఈ విధంగా బాక్స్లో పెట్టుకుని ఫ్రీజర్లో 5 అవర్స్ పెట్టుకున్నాము అంటే మనకు చీజ్ అయితే రెడీ అవుతుంది. 5 అవర్స్ తర్వాత తీసుకుని ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాము అంటే మనకు పర్ఫెక్ట్ చీజ్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చీజ్ని మనము ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాము అంటే అట్లీస్ట్ 20 డేస్ అన్నా పాడవకుండా ఉంటుంది. చీజ్ని యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం బయట వందలు ఖర్చులు పెట్టి చీజ్ని కొనే పని లేకుండా ఇంట్లోనే మన చేతులతో హెల్దీగా ప్రిపేర్ చేసుకుని హెల్దీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనాలి అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. కెమికల్స్ యూజ్ చేస్తారేమో, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారేమో అనే టెన్షన్ ఉంటుంది. అలా ఏమీ లేకుండా మీ చేతులతో హెల్దీగా చీజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.